హాయ్ దేర్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో సైలెంట్ లెటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంగ్లీష్ మాతృభాషగా కాని వాళ్ళందరికీ ఈ సైలెంట్ లెటర్స్ అనేది ఒక పెద్ద ఛాలెంజ్ అన్నమాట. సో, అటువంటి ఛాలెంజ్‌ని మనం ఎలా బ్రేక్ చేయాలో కొన్ని టిప్స్ తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు ఫస్ట్ అంతకంటే ముందు మనకు ఒక విషయం తెలియాలి. ఇంగ్లీష్‌లో 60% కంటే ఎక్కువ సైలెంట్ లెటర్స్ ఉన్నాయి. అవి మనకు ప్రాక్టీస్ ద్వారానే మనకు తెలుస్తాయన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మనం కాన్సంట్రేట్ చేయాల్సిందే. సో, లెట్స్ గెట్ ఇంటు ది టాపిక్. నౌ లెట్స్ గెట్ ఇంటు ది టాపిక్. ఫస్ట్ ఏ సైలెంట్ లెటర్‌గా ఉన్న వర్డ్స్ ఏంటో చూద్దాం. చూడండి. ROMANTICALLY ఇదేమవుతుంది? మనం జనరల్‌గా దీన్ని ఎలా పలుకుతాం? అంటే రొమాంటికల్లీ అంటాం. రొమాంటికల్లీ అనకూడదు. మనం ఏమనాలంటే రొమాంటిక్‌లీ అంటే ఏని పలకకూడదు. సో, రొమాంటిక్‌లీ, మ్యూజిక్‌లీ ఏని పలకకూడదు. మ్యూజిక్‌లీ అక్కడ లేదు అన్నట్టుగా ఉండాలి. రాసేటప్పుడు మనం రాయాలి. పలికేటప్పుడు మ్యూజిక్‌లీ అనాలి. లాజిక్‌లీ, ఆటోమేటిక్‌లీ అంటే ఇక్కడ చూడండి. ఏ అనేది లేదన్నట్టుగా మనం పలకాలి. ఆటోమేటికల్లీ అనకూడదు. ఆటోమేటిక్‌లీ అనాలి. సో, అలా అని ఇక్కడ చూడండి మనం CALLYగా CALLY ఉన్న వర్డ్స్‌లో మాత్రమే ఇలా ఏ అనేది సైలెంట్‌గా ఉంటుంది. ఐడియల్లీ అన్నామనుకోండి. అక్కడ మనం ఏని పలకాలి. ఐడియల్లీ. ఐడియాలజికల్లీ అంటే అక్కడ మనం ఏని పలకకూడదు. సో, అది డిఫరెన్స్ అన్నమాట. అంటే CALLY ఉన్న వర్డ్స్‌లో మాత్రమే ఏ సైలెంట్‌గా ఉంటుంది. అది మనం గమనించాలి. ఓకే. ఇప్పుడు బి సైలెంట్‌గా ఉన్న వర్డ్స్ ఏంటో చూద్దాం. CLIMB ఏమవుతుంది? క్లైంబ్ కాదు, క్లైంబ్. బి ఇక్కడ లేదన్నట్టుగా మనం పలకాలి. క్లైంబ్. క్రమ్. బి లేదు అన్నట్టుగా పలకాలి. ల్యామ్. చాలా మటుకు ఎంబి అంటే బి ముందు ఎం వచ్చిన వర్డ్స్‌లో బి అనేది సైలెంట్‌గా ఉంటుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. క్లైంబ్, క్రమ్, ల్యాంప్. సో, బి అనేది పలకూడదు. ల్యామ్ అనాలి. డమ్, ప్లమ్మర్. చూడండి, ప్లంబర్ అనకూడదు. ప్లమ్మర్. సో, బిని పలకూడదనమాట. ఇక్కడ చూస్తే సటిల్. సో, టీ ముందు వచ్చే చాలా మటుకు వర్డ్స్‌లో కూడా బి అనేది పలకబడదు. సటిల్ అనాలి గానీ సబ్టిల్ కాదు. చూడండి, డెట్. బిని పలకూడదు. డౌట్. దీంట్లో కూడా బిని పలకూడదు. డౌట్. సి సైలెంట్‌గా ఉన్న వర్డ్స్ ఏంటో చూద్దాం. మస్ల్. ఇది మస్కిల్ కాదు. మస్ల్. ఇక్కడ సి లేదన్నట్టుగా మనం పలకాలి. మస్ల్. సిజర్స్. సి అనేది ఇక్కడ పలకం. సిజర్స్. ఫ్యాస్కినేట్ కాదు. ఫ్యాసినేట్. సి అనేది పలకం. ఉన్నా గానీ మనం పలకకూడదు. ఫ్యాసినేట్. సీన్. ఇక్కడ సీన్ అనేది మనం అంత సీన్ లేదంటాం కదా. సో, ఇక్కడ సికి అంత సీన్ లేదన్నమాట. కాబట్టి సి ఉన్నా మనము పలకూడదు. సీన్. సినారియో. ఇక్కడ కూడా సిని పలకకూడదు. సో, సైన్స్ అన్న వర్డ్‌లో కూడా సి అనేది మనం పలకకూడదు. ఇప్పుడు డి సైలెంట్‌గా ఉన్న వర్డ్ చూద్దాం. దీన్ని మనం చాలా మంది వెడ్నెస్‌డే అంటుంటారు. కాదు, వెన్స్‌డే. ఏమనాలి? వెన్స్‌డే. శాండ్‌విచ్ కాదు. శాండ్‌విచ్. డి అనేది పలకూడదు. హ్యాండ్సమ్. సో, డి అనేది పలకకూడదు. సో, నెక్స్ట్ ఈ సైలెంట్‌గా ఉన్న వర్డ్స్ ఏంటో చూద్దాం.
ఎడ్జ్, ఎడ్జ్. ఇక్కడ ఎక్కడ ఈ సైలెంట్ అంటే ఇక్కడున్న ఈ అనేది మనం పలకం డీజీ రెండు కలిపి జ అన్న సౌండ్ ని క్రియేట్ చేసిన అంటే ప్రొడ్యూస్ చేస్తున్నాయి జ అన్న సౌండ్ ని ఎడ్జ్. సో ఇది ఎడ్జే అని కానీ అలా మనం పలకం. సో ఈ అనేది ఇక్కడ సైలెంట్. నాలెడ్జ్, బ్రిడ్జ్, హెడ్జ్, హెడ్జ్. ఈ వర్డ్స్ ని మనం గమనిస్తే గనుక చూడండి హెచ్ఓపి హాప్, కానీ ఇక్కడ ఈని చేర్చడం వల్ల హోప్ అయింది, మీనింగ్ కూడా మారింది. అంటే ఇక్కడ ఈని మనం ప్రొనౌన్స్ చేయకపోయినా దీని యొక్క ఈ వౌల్ సౌండ్ యొక్క ఇంపాక్ట్ ఈ ప్రొనౌన్సియేషన్ మీద ఉంటుందన్నమాట. హోప్. ఎస్ఐటి సిట్ అయితే ఎస్ఐటి సైట్ అవుతుంది. సో అంటే దీన్ని పలకపోయినా దీని ఇంపాక్ట్ అనేది ఈ ప్రొనౌన్సియేషన్ మీద ఉంది. హిడ్, హైడ్, స్లిడ్, స్లైడ్. కానీ కొన్ని వర్డ్స్ లో మాత్రం మనం ఈని ఖచ్చితంగా పలకాలి. హెచ్, హీ, షీ, వి, మీ, ఈ విధంగా. ఇప్పుడు ఇంకా కొన్ని వర్డ్స్ చూద్దాం. తరచూ వీటిని మనం మిస్ప్రొనౌన్స్ చేస్తూ ఉంటాం. ఆ వర్డ్స్ ఏంటంటే లుక్డ్, ఇది లుక్డ్ కాదు. ఇక్కడ ఈని మనం పలకక్కర్లేదు, ఈని సైలెంట్ గా ఉంచాలి. లుక్డ్, ఆస్క్డ్, ప్లేట్, బేక్డ్, బేక్డ్ కాదు బేక్డ్, షేప్డ్. సో ఈని ఇక్కడ మనం ప్రొనౌన్స్ చేయకూడదు అనమాట. ఈ ఇక్కడ కూడా సైలెంట్. మరి జీ సైలెంట్ గా ఉన్న వర్డ్స్ ఏంటి? సైన్. ఇక్కడ జీ ఉంది కానీ మనం దీన్ని పలకూడదు. సైన్. షాంపెయిన్, డిజైన్, డిజైన్. ఫారిన్, ఇక్కడ కూడా జీని మనం పలకూడదు, ఫారిన్. సో ఇలా ఇక్కడ జీ అనేది సైలెంట్ అన్నమాట. నెక్స్ట్ వర్డ్స్ చూద్దాం. ఇక్కడ జిహెచ్ ని మనం పలకూడదు. దౌ, THOUGH ఉన్నప్పటికీ దౌ అవుతుంది. THOUGH ఏమవుతుంది? దౌ, దౌ. హై, ఇక్కడ జిహెచ్ అనేది సైలెంట్. హై. డాటర్, డాటర్, జిహెచ్ అనేది ఇక్కడ పలకట్లేదు మనం. బ్రైట్, బ్రైట్, ఇక్కడ జిహెచ్ అనేది మనం ప్రొనౌన్స్ చేయట్లేదు. బ్రైట్. సో ఇక్కడ WH వర్డ్స్ అయినా వర్డ్ లో హెచ్ అనేది సైలెంట్. వెన్, వై, విసిల్, ఇది విజిల్ కాదు విసిల్, విసిల్. ఆనెస్ట్, ఇక్కడ HONEST హానెస్ట్ అంటుంటారు కానీ ఇది హానెస్ట్ కాదు, ఆనెస్ట్. హెచ్ అనేది సైలెంట్. అవర్, ఇక్కడ హెచ్ అనేది సైలెంట్, హవర్ కాదు. అలా అని HALF ఏమవుతుంది అంటే హాఫ్ అవుతుంది. ఓకే, హాఫ్ కాదు. సో నెక్స్ట్ ఇక్కడ కూడా హెచ్ సైలెంట్ గా ఉన్న వర్డ్స్ ఏంటి చూద్దాం. CHOIR ఉంది, దీన్ని ఎలా పలకాలి అంటే క్వైర్. జనరల్ గా మనం CH తో స్టార్ట్ అయిన వర్డ్స్ ని ఎగ్జాంపుల్ కి CHAIR చైర్ అంటుంటాం, చారిటీ అంటుంటాం. కానీ ఇక్కడ ఏంటంటే హెచ్ అనేది సైలెంట్. క్వైర్ అనాలి దీన్ని, క్వైర్. ఎకో, ఎకో. గోస్ట్, గోస్ట్. ఐ సైలెంట్ గా కదా ఒకే ఒక వర్డ్. ఐని చాలా మటుకు మనం ప్రొనౌన్స్ చేస్తాం, కానీ ఈ వర్డ్ లో మనం అంటే ఈ బిజినెస్ అనే వర్డ్ లో ఐని రాస్తాం కానీ పలకూడదు. బిజినెస్ అనాలి, బిజినెస్ కాదు బిజినెస్. సో నెక్స్ట్ కే సైలెంట్ గా గల వర్డ్ చాలా మందికి తెలిసే ఉంటుంది. చాలా మటుకు కే ఎంతో స్టార్ట్ అయిన వర్డ్స్ అన్నిట్లోనూ కే సైలెంట్ ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ కి నైఫ్, KNIFE, నైఫ్, నైఫ్. KNOW, నో, నో. KNE, నీ, నీ. KNOCK, నాక్, నాక్. అలాగే
KNOT నాట్, ఇక్కడ కే అనేది పలకకూడదు. సో నాలెడ్జ్, KNOLEDG నాలెడ్జ్. సో కే అనేది సైలెంట్ ఇక్కడ. నెక్స్ట్ ఎల్ సైలెంట్ గా గల వర్డ్స్ కూడా చాలానే ఉన్నాయన్నమాట. సో ఎగ్జాంపుల్కి COULD ఏమవుతుంది? కుడ్. షుడ్, SHOULD షుడ్, ఇక్కడ ఎల్ అనేది సైలెంట్. కుడ్, షుడ్. టాక్, TALK టాక్, WALK వాక్, టాక్ వాక్. యోక్, యోక్. హాఫ్, హాఫ్. కాఫ్, కాఫ్. ఇది చూడండి, చాలా మంది దీన్ని సాల్మన్ అంటుంటారు, కానీ అది సామన్, సామన్. సో ఎల్ అనేది సైలెంట్ అనమాట. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసింది కొంత మాత్రమే. ఇంకా సైలెంట్ వర్డ్స్ గురించి మనం తెలుసుకోవాల్సింది చాలానే ఉంది. దాన్ని మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇప్పటి వరకు మీరు నేర్చుకున్న వర్డ్స్ని బేస్ చేసుకుని మీరు కూడా కొన్ని ఈ లెటర్స్ సైలెంట్గా కదా ఇంకా కొన్ని వర్డ్స్ని మీరు కామెంట్ బాక్స్లో రాయండి. ఎగ్జాంపుల్కి మనం ఇక్కడ అనుకున్నాం కదా, ఇక్కడ మనం ఏమన్నాం? క్లైమ్ అన్నాం, అక్కడ బి అనేది సైలెంట్ అన్నాం. అలాగే థమ్ అన్నప్పుడు కూడా బి అనేది సైలెంట్. అలాంటి ఇంకా కొన్ని వర్డ్స్ని, అలాగే ఇటువంటి వర్డ్స్ని, ఏ సైలెంట్గా గల వర్డ్స్ని, ఇంకా కే సైలెంట్గా గల వర్డ్స్ని మీరు కామెంట్ బాక్స్లో రాయండి. ఈ టాపిక్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. కీప్ లైకింగ్, కీప్ షేరింగ్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.